ఏవండీ చుట్టుపక్కలన్నీ కొబ్బరి చెట్లే కనిపించినా కొబ్బరికాయలకు కరువొచ్చేత్తందండి. ఈ కూసంత కొబ్బరికాయ కుడియా అంట. కుడియా ఏంటబ్బా అని కింద మీద పడిపోకండి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వారికి వీడియో చివరిలో నేను చెప్తా. ఈ కూసంత కొబ్బరికాయ జతకి ఇంకో చిన్న ముక్క ఉందిలేండి. మూడింటిని కలిపి 3 దెబ్బలేసి ముక్కలుగా కోసి మిక్సీలో వేసేస్తున్నాను. ఏంటి కొబ్బరి పచ్చడి చూపిస్తున్నావా అని కోప్పడిపోకండి. అదొకటే అయితే నేనెందుకు చూపిస్తా. పొద్దున్న అటకాయ కూరలో వేయగా మిగిలిన అరముక్క మామిడికాయని కొబ్బరి ముక్కల్లో వేసి 2 కలిపి పచ్చడి చేశా. విక్రమార్కుడు సినిమాలో అరగుండ్లు కొట్టినట్టు ఆ అరముక్కలో ఇంకో అరముక్క మాత్రమే ఎందుకు తొక్కలు తీసావని మీకు డౌట్ రావచ్చు. ఆ అరముక్క కూడా వేస్తే పచ్చడి అలా నోట్లో పెట్టగానే నిమిషం కూడా ఆగకుండా అడ్డమైన తిట్టు వినాల్సి వస్తుంది. అంత పుల్లగా ఉంటాయి మా చెట్టు మామిడికాయలు. మరి పులుపు అయితే ఓకే, మరి కారం కూడా కావాలి కదా. అందుకోసం 4 పచ్చిమిరకాయలు మూకుట్లో అటు ఇటు వేపి మిక్సీ గిన్నెలో వేసుకుని తర్వాత జీలకర్ర, ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టేసా. 1 నిమిషం తిరగనిచ్చి మూత తీసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టేస్తే ఇదిగో మన చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం పలుకుగానే ఉంచేస్తా, మరీ పేస్ట్ లాగైతే అస్సలు చేయను. చట్నీ అయిపోయింది. మరి చట్నీలో తినడానికి గారెలు కూడా వేసుకోవాలి కదా. ఈ గారెల పిండి నేను ముందే రుబ్బు పెట్టుకున్నా. గారెలు వేసుకునే ముందు జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపేసుకుని పిండి ముద్దలా చేసేసుకుని గారె షేప్లో ఒత్తేసుకుని పెద్ద చిల్లు పెట్టి సలసలా కాగే నూనెలో గారెని విలవిల్లాడనిచ్చి రంగు మారేదాకా వేగనిచ్చి తర్వాత ప్లేట్లో వేసుకుని ఒక పట్టు పట్టేయడమే. కొబ్బరి చట్నీ విత్ గారెలు టేస్ట్ అదిరిపోయిందండి. ఇంతకీ కుడియా అంటే ఏంటో చెప్తా అన్నా కదా. కుడియా అంటే వడియాలో 20 రూపాయలు అనమాట. అదేనండి 20. వాళ్ళమ్మో నీ కొడియా కూడా వచ్చా అనుకోకండి. నాకు వచ్చినవి 2, దాంట్లో ఒకటి మీకు చెప్పా. ఆ 2 ఎలా వచ్చంటే దానికి విషాద గాథ ఉంది. అది మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాలేండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.